ఫెయింజల్ తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో గాలులు బీభత్సం సృష్టించాయి. చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. చెన్నై ముత్యాలపేటలోని ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు ఏటీఎం బయట ఉన్న ఇనుప రాడ్డుపై చేతులు పెట్టడంతో షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వరద నీటిలో కొట్టుకుపోతుండగా స్థానిక అధికారులు తెలిపారు. చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. అటు తుపాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసేశారు.